జనరల్గా ఏదైనా కూడా హీరోయిన్ దగ్గర ఎలా ఉంటుందంటే ఆవిడకి వర్క్ ఉన్నప్పుడు మనం ఆవిడతో పర్సనల్ అసిస్టెంట్ కింద లేదా ఆవిడకి అసిస్ట్ చేస్తాం. ఆ టీంని అంతా సెట్ చేసిన తర్వాత కూడా ఆ సినిమా నడిచిన రోజులు ఆ నిర్మాత కానీ లేదా ఆ పర్సనల్గా హీరోయిన్ కానీ మనకి ఇస్తుంది డబ్బులు, తర్వాత అయిపోతుంది కదా. బట్ మరి మీకు కూడా స్టార్టింగ్లో అలాగే ఉండేది కదా? స్టార్టింగ్లో అలాగే ఉండేది సార్. కాకపోతే నేనేంటంటే నాకు తెలియకుండా నాకు చాలా మంది నేను అడగకముందే నాకు చాలామంది నువ్వు మా దగ్గర పని చేయని చాలామంది మన ఇండస్ట్రీలో వాళ్ళు చాలామంది దగ్గర నాకు ఫోన్లు వచ్చినాయి. నేను వెళ్ళలేదు. సమంత గారు కూడా నువ్వు వెళ్ళి పని చేయి పర్లేదు, మనకు ఖాళీ ఉన్నాం కదా అన్నారు. నేను కూడా వెళ్ళేవాని కాదు. నాకు ఎందుకో అరే నాకు ఇక్కడ ఒకటి ఉంది, నేను బాగానే ఉన్నా, నేను బతకడం కోసం నాకు డబ్బు ఉంది, నేను బతుకుతాను, ఈ డబ్బులో నేను చాలు, అంతకుమించి నేను ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఇచ్చేయాలని. ఇప్పుడు నేను ఇక్కడ చేస్తాను సార్, ఈవెన్ వదిలేస్తాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మీ దగ్గర జీరో నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ బాగానే ఉంది కదా, నాకు ఈ లైఫ్ బాగానే ఉంది. అంటే మన మధ్యలో సినిమా మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, ఆ టైంలో కూడా మీకు బై గాడ్ గ్రేస్ ఎప్పుడు అంత గ్యాప్ రాలేదు. ఓకే, గ్యాప్ ఎప్పుడు రాలా. వచ్చిన గ్యాప్లు ఉన్నాయి, ఉన్నా కూడా ఆవిడ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే మా అందరికీ, మన తెలుగులో అంటే ఎవరైతే మన దగ్గర అందరికి షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు, అరే మీరు అందరూ ఇన్ని రోజులు షూటింగ్ చేయలేదు, ఇంకో మంచికి ఇంత పెట్టుకోండి, మీ ఫ్యామిలీలు చేసుకోండి, బాగోదు అట్లా పిచ్చోళ్ళ మీరు పని ఏదైనా చేసుకోండి, నాకు లేకపోతేనే మీరు ఏదో చేయొచ్చు కదా అని సపోర్ట్ చేసి డబ్బులు ఇస్తుంది. డబ్బులు ఇచ్చేది మాకు. ఓకే, మాకు ఇచ్చి మమ్మల్ని చాలా బ్యాక్ బోన్గా నింటుంది సార్. అంటే ఎలా ఉండేది అంటే మన పేమెంట్ మీకు సినిమాని బట్టి ప్రొడ్యూసర్ ఇచ్చేవాళ్ళ లేకపోతే సినిమాని బట్టి సార్, ప్రొడ్యూసర్ ఇచ్చేవారు. ఆ ఇచ్చే పేమెంట్ మనం ఎప్పుడు డిమాండ్ చేయడం అట్లా ఏం లేదు, బట్ వచ్చిందాన్ని తీసుకున్నాం మనం. అలాగే ఉండేది. బెస్ట్ మా గురించే కాదండి, ఆవిడ దగ్గర పనిచేస్తున్న మా గురించే కాదు, ఆవిడ సినిమాకి పనిచేస్తున్న లైట్ మ్యాన్కి అదే కేర్ తీసుకుంటుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్కి అదే కేర్ తీసుకుంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి కూడా అదే కేర్ తీసుకుంటుంది. ఇన్ కేస్ ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి ఎవరికన్నా అంటే సమ్ ప్రొడక్షన్ హౌస్లో కొన్ని పేమెంట్లు రాలేదని ఏదో చిన్న కానీ ఆడికి పోయి మాట్లాడటం, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఆ ప్రొడక్షన్ బాయ్స్లో ఎవరికైనా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని, వాళ్ళ పిల్లలకు బాగాలేదంటే ఇమీడియట్గా ఆ పిల్లల్ని తీసుకెళ్ళి బాగా చేయించడం, వాళ్ళకి సపోర్ట్ చేయటం, ఇవన్నీ జరిగాయి. సో అట్లా అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. తర్వాత అంటే ఒకనొక స్టేజ్ తర్వాత అంటే మీరు ఎప్పుడైతే ఇంకా ఆవిడ పర్సనల్గా వెళ్ళిపోయారో తర్వాత ఇంకా శాలరీ బేస్ అయిపోయిందా? శాలరీ బేస్ శాలరీ ఇచ్చిందండి నాకు. శాలరీ ఎప్పుడు మనకి ఇచ్చేది. శాలరీ ఎలా ఉండేది? శాలరీ అంటే ఇంకా శాలరీ అనేది ఏముంది సార్ మనకు వచ్చే దాంట్లో నార్మల్గా తెలుసుకొని ఉంటుంది కదా, ఎవరన్నా సెలబ్రిటీ లైఫ్ అన్నా. అయ్యో అంతేం లేదు సార్, నేను అంత ఎక్స్పెక్ట్ చేయను, నేను అంత ఇదను. ఎలా ఉండేది? ఆవిడ నేను బతకడం కోసం నాకు మంత్లీ ఎంత కావాలో అంత నాకు కరెక్టే సార్. ఇప్పుడు చెప్పుకోవడం తప్పే ఉంది దాంట్లో. బాగానే ఇచ్చేవారు సార్. అదే చెప్తున్నా, ఒక మనిషి ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ట్రావెల్ అవ్వాలంటే సడన్ అమౌంట్ కావాలి, ₹1,00,000 రెంట్లు, ఈఎంఐలు, అవి. అదే సార్, ఎన్ని కట్టుకోవాలంటే మినిమం ₹1,00,000 అయితే అవసరం. నాకు అంతే, నేను అంత ఎక్కువ ఖర్చు పెట్టేవాను కదా సార్. బేసిక్గా నేను 50K అంతే, 40-50K నాకు అది ఉంటే నాకు చాలు, లైఫ్ అలా ఇదైపోయేది. బట్ అంతే, అంతకుమించి నేను ఎక్కువ ఖర్చు పెట్టి మనం తిరిగి అందరిలాగా మనం ఈరోజు సంపాదించాం కదా అలా కూర్చో గ్యాస్ ఓపెన్ చేయి, ఇది నాకు కాదు. లేదు అట్లాది లేదు. అంటే మనం ఎవరి దగ్గర పని చేస్తుంటే జీతం ఇవ్వడం అనేది కామన్, కానీ జీవితం ఇవ్వడం అనేది అది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. తక్కువ మంది ఉంటారు. బట్ మీకు అది జరిగింది మీ విషయంలో. 100% జరిగింది. నేను 100% నా జీవితానికి 2009లో నా లైఫ్ వేరు, 2010 నుంచి నా లైఫ్ వేరు. అంటే నేను ఊరు నుంచి 500 తీసుకొని హైదరాబాద్ రావడం జరిగింది. నాకు అంతకుమించి ఏమీ తెలియదు, హైదరాబాద్ సిటీ తెలియదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఓకే ఏదో ఒకటి చేయాలి, ఇంక ఈ కాలేజీలు ఇవన్నీ మన వల్ల కాదు, నేను సొంతగా బతకాలి, బతికి చూపించాలంటే స్వతహాగా బతికి స్వతహాగా ఏదైనా సాధించాలి, మనం చేయగలం అనే నమ్మకం నాకు ఉండే నేను రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన 2 years తెలిసింది మా ఇంట్లో వాళ్ళకి, ఓకే మా వాడు హైదరాబాద్లో ఉంటున్నాడు అని. ఎక్కడికి వెళ్ళారు కూడా తెలియదు, అసలు చెప్పలే. నేను వచ్చేసా అంతే. ఇంకా మన ఇంట్లో ఒకటి అనుకున్నా, ఒకటి చేయాలనుకున్నా వచ్చేసాను. నేను అనుకున్నది ప్యూర్లీ 100% చేశాను, సక్సెస్ఫుల్గా చేసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాను. నాకు సమంత గారు ఒక బైక్ ఇప్పించారు, ఆ బైక్ వేసుకొని నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ బైక్ మీద ఆవిడ కూడా తిప్పినట్టున్నారు. తిప్పాను, ఆ బైక్ వేసుకుని ఇంటికి వెళ్ళా చాలా ప్రౌడ్గా. అంటే నేను ఇంట్లో వాళ్ళని ఆశించకుండా ఏమీ చేయకుండా ఈ రోజు వరకు కూడా నేను సంపాదించిన దాంట్లోనే హ్యాపీగా అందరినీ. ఓకే, ఇప్పుడు అందరూ ఇక్కడే హైదరాబాద్లో ఉంటున్నారు, అందరూ ఇక్కడికి వచ్చేసారు మొత్తం ఫ్యామిలీ అంతా. సో
అంటే ఇప్పుడు బిజినెస్ ఒకటి పెట్టాం కదా, ఇంకా అది చూసుకోవడానికి ఇది హోటల్ బిజినెస్ కదా. ఇప్పుడు నేను ప్రొడక్షన్ హౌస్లో ఉన్నా కూడా నాకు మ్యామ్ షూటింగ్ ఉందని మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోతాను. నాకు అదేలే మీరు ఇంకా నామోస్ లేదు నాకు. అయ్యో నామోషన్ కాదు, ఫీల్ ఇచ్చారు మీరు లేకపోతే ఆవిడ ఏం చేసేది. బేసిక్గా నాకు ఇంక ఇది ఇచ్చారు కదా, నేను ఈ పోస్ట్లోనే ఉంటాను అట్లా ఏం లేదు. నాకు ఆవిడకి రమ్మందా ఓకే వెళ్ళిపోతాను. నాది నా లైఫ్ అది, నాకు ఇచ్చిన లైఫ్ ఆవిడది. నాకు దీంట్లో పార్ట్ ఆఫ్ జర్నీ. ఆవిడ కష్టపడుతుంది, నేను కష్టపడతాను అంతే. అది అలా అనుకొని ఇంకా అట్లా. మరి ఇల్లు ఆవిడే కొనిపెట్టిందా లేకపోతే ఎలా జరిగింది? నేను ఇల్లు కొనుక్కున్నప్పుడు నాకు హెల్ప్ చేశారు సార్. ఇల్లు కొనిపెట్టిందని చెప్పారు, ఎవరు కాదా? హెల్ప్ చేశారు. నేను కొన్ని సంపాదించుకుని, అంటే కొన్ని నేను షూటింగ్ చేసి దాచుకుని కొన్ని, దానికి తగ్గట్టు ఆవిడ కొంచెం నాకు అమౌంట్ ఇచ్చి ఇల్లు కొనుక్కునేటప్పుడు సపోర్ట్ చేసి నాకు అన్ని. ఇప్పుడు బేసిక్గా మనం ఇల్లు కొనాలంటే కొన్ని ప్రూఫ్లు కావాలి. ఇక్కడ వెంటనే ఇల్లు డబ్బులు మనం ₹1,00,00,000 ఇచ్చిన డబ్బులు వెళ్తే నీకు ఎవడు సంతకం ఎవరు చేస్తాడు, ఇవన్నీ ఎవరు చేస్తాడు అడుగుతారు. అట్లాంటి ప్లస్ నాకు మనీ పరంగా నాకు ఇల్లు కొనేటప్పుడు నాకు అంత లేదు. బట్ ఆ టైంలో ఉన్న దాంట్లో నాకు మేడం హెల్ప్ చేసి చేశారు, సెట్ చేసి నాకు ఇల్లు ఇప్పించి ఆ ఇంట్లో నన్ను పెట్టి నేను